అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరూ అనుకున్నదే జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే హరీష్ రావు మీద సంతోష్ రావు మీద ఆరోపణలు చేశారో కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు. ఇక ఏ క్షణమైనా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అన్న చర్చ ప్రచారం బలంగా జరిగింది. అనుకున్నట్టుగానే పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఆ లెటర్లో ఏముందో ఒక్కసారి మీకు చదివినిపిస్తాను, తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది లెటరు. చాలా స్పష్టంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన పరిస్థితుంది. సో ఇప్పుడు ఈ సస్పెండ్ చేయడానికి ఇంతకాలం వెయిట్ చేయడానికి కారణం కనిపిస్తుంది. కవిత భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, దాని ప్రభావం బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అనలిస్ట్ గట్టా కార్తిక్ మనతో ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. కార్తిక్ గారు, సస్పెండ్ని మీరు ఊహించిందేనా? ఎస్, అందరూ ఊహించిందే. చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. కాకపోతే ఎక్కడ అంటే కవిత ముందు పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవటమా, ఏదో ఆమెను పార్టీ సస్పెండ్ చేయటం అన్న కాడ ఒక మీమాంస కొనసాగుతోంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వచ్చింది ఏంటంటే పొమ్మని లేక పొగబెడితే తానే వెళ్ళిపోవాలి, మనం సస్పెండ్ చేసామన్న పేరు వద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ భావించింది. కవిత కూడా వాళ్ళు సస్పెండ్ చేస్తే తన సానుభూతి వస్తుందని కవిత ఆలోచించారు. నిజానికి ఇద్దరి మధ్య ఎప్పుడో గ్యాప్ వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవితకి మధ్య ఎప్పుడో గ్యాప్ వచ్చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలంగా కవిత ఇండివిజువల్గా తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. తను బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం కానీ బీఆర్ఎస్ జెండా పట్టుకోవడం కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడో నువ్వు చూడు కావాలంటే లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమె మీద అడపాదడపా కామెంట్ చేస్తూనే ఉన్నారు. మన జగదీష్ రెడ్డి మాజీ మంత్రి చేసిన కామెంట్స్, దాని మీద కవిత రియాక్షన్ అన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కవిత అయితే ఈ కొన్నాళ్ళుగా కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయి, నేను కేసీఆర్కి రాసిన లెటర్ ఎవరో లీక్ చేశారు, గ్రీక్ వీరుడు అంటూ వాళ్ళ బ్రదర్ను ఉద్దేశించి మాట్లాడటం, నాకు సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారని కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడటం, తర్వాత నా చుట్టూ కేటీఆర్ తన మనసును పెట్టుకుని ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాడని మాట్లాడటం, నిన్నైతే ఏకంగా పేర్లు తీసి మొన్నటిదాకా ఇండైరెక్ట్గా మాట్లాడిన కల్వకుంట్ల కవిత నేను ఏకంగా హరీష్ రావు పేరు సంతోష్ రావు పేరు తీసి ఇలా కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ పట్టడానికి కారణం వీళ్ళిద్దరు, వీళ్ళు అవినీతి చేశారు, కేసీఆర్కి ఏం తెలియదు. అంటే ఒక విషయం ఇక్కడ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం స్కామ్ జరిగింది అని తను ఒప్పుకుంది. కాకపోతే అది హరీష్ రావు సంతోష్ రావు చేశారు, కేసీఆర్ సంబంధం లేదని చెప్పింది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్కి అంత చెడ్డ పేరు. ఇప్పుడు ఒకసారి జరిగింది అన్న తర్వాత అంతిమంగా ఎవరు చూస్తారు? ఆనాటి గులాబీ అంటే ఆ పార్టీకి అధినేత ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి తెలియకుండా జరిగింది అంటే ఎవరు నమ్ముతారు? అవును, ఆయన ప్రభుత్వానికి అధినేత, పార్టీకి అధినేత. అతను కంట్రోలింగ్ లేకుండా అయితే పార్టీ నడవదు, ప్రభుత్వం నడవదు కదా. ఒకవేళ డమ్మీ ముఖ్యమంత్రి అని కల్వకుంట్ల కవిత చెప్పదలుచుకున్నారా? హరీష్ రావు కేసీఆర్కి తెలియకుండా స్కామ్ చేశాడు అంటే ముఖ్యమంత్రి డమ్మీ అయిపోయినట్టే కదా లెక్క. అదన్నా చెప్పాలి, ఇదన్నా చెప్పాలి. కానీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు పార్టీకి పూర్తిగా నష్టం కలిగించాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం స్కామ్ జరిగిందని నిర్ధారణకు వచ్చే వ్యాఖ్యలు ఆమె చేశారు. ఎవరు చేశారంటే మొత్తం జరిగినట్టే చెప్తుంది. జరిగినట్టే కదా. హరీష్ రావు సంతోష్ రావు చేశారంటే ఎవరు ప్రభుత్వంలో చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఉన్నారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి కేసీఆర్ ని మహానుభావుడిగా చెప్తా ఉంది, కేసీఆర్ ఒక గొప్ప లీడర్ గా చెప్తా ఉంది, కేసీఆర్ ని ప్రశంసిస్తుంది, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తుంది. అంటే దీని అర్థం ఎలా చూడాలి? అంటే ఆమె తెలంగాణ వాదాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తెలంగాణ వాదానికి ఒక బ్రాండ్గా కేసీఆర్ ఉంటారు కాబట్టి కేసీఆర్ ఓన్ చేసుకుంటుంది. కాకపోతే తను ఎవరిని విలన్ చేస్తుంది? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, ఈ చుట్టూ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారు వీళ్ళని టార్గెట్ చేయదలుచుకుంది. వీళ్ళ వల్ల కేసీఆర్ తప్పుతో పట్టాడు, వీళ్ళ వల్ల కేసీఆర్కి మరకలు అంటాయి, వీళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, వీళ్ళు చెడ్డవాళ్ళు, కేసీఆర్ మంచివాడు. కాబట్టి కేసీఆర్ నినాదమైన తెలంగాణ వాదాన్ని వీళ్ళ అవసరాల కోసం మార్చేశారు కాబట్టి ఆ తెలంగాణ వాదాన్ని నేను పట్టుకుంటా. రెండోది వీళ్ళు బహుజన వాదాన్ని తొక్కేశారు కాబట్టి ఆ బహుజన వాదాన్ని నేను పట్టుకుంటా. తెలంగాణ వాదాన్ని బహుజన వాదాన్ని కలిపి నేను మళ్ళా కొత్తగా రాజకీయ ప్రవేశం, ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాజ్యాధికార సమితి ఏదో కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరు వచ్చేలా ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు అనేది వినికిడి. కానీ నినాదం అయితే సరే పేర్లు అటు ఇటు తేడా ఉండొచ్చు కానీ నినాదం అయితే తెలంగాణ వాదం, బహుజన వాదం. అంటే బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని గత కొన్నాళ్ళుగా చేస్తున్నటువంటి ఫైట్ మనం చూస్తున్నాం కదా. సో దాన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ వాదులకు న్యాయం జరగాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, తెలంగాణ అనేటువంటిది మళ్ళీ ఆంధ్ర పెత్తందారి చేతిలోకి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ తెలంగాణని పరిరక్షించుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కాలి ఒక నినాదం. తర్వాత బహుజనులు అభివృద్ధి కావాలి, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అభివృద్ధి కావాలి,
కాబట్టి వీళ్ళ కోసం వీళ్ళకి హక్కులు వచ్చేలాగా రాజ్యాధికారం జరగాలి అనేది రెండో వాదం. మూడో వాదం మహిళలకి సహజంగా మహిళావాది కాబట్టి మహిళలకి రాజకీయాల్లో అవకాశాలు దక్కాలి, మహిళలకి ఇంపార్టెన్స్ రావాలి. ఈ మూడు వాదనలతో నాకు తెలిసి అది త్వరలో తెలంగాణలో పాదయాత్ర కూడా వెళ్ళబోతున్నారు అనేది మనకు కూడా సమాచారం. అయితే ఆమె అంతా రెడీ చేసుకున్నారు, పార్టీ పేరు, ఆమె ఏ వ్యూహంతో వెళ్ళాలి అనేది ఆమె సిద్ధం చేసుకున్నారు. కాకపోతే వెయిటింగ్ ఫర్ పార్టీ సస్పెన్స్, అది అఫీషియల్ గా రోజు కోసం వెయిట్ చేశారు, రానే వచ్చింది. ఈ డెసిషన్ కోసం నిన్న వ్యాఖ్యలు కూడా చేసి ఉండొచ్చు మోస్ట్లీ. అంటే ఏదో కాడ తెగే కాడి రాగారు కదా. అంటే నిన్న సందర్భం ఉంది, మొన్న అర్ధరాత్రి వరకు, ఆదివారం అర్ధరాత్రి వరకు తెలంగాణ అసెంబ్లీ జరిగి సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ పడితే ఆటోమేటిక్ గా కేసీఆర్ పేరు దాంట్లోకి వస్తుంది కదా. ఫస్ట్ టైం కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ నడవటం, కాబట్టి ఈ టైంలో తను స్పందించినట్టు ఉంటది. అదే క్రమంలో పార్టీ తను ఎవరైతే తన శత్రువు అనుకున్నారో వాళ్ళని టార్గెట్ చేసినట్టు ఉంటది. ఈ కారణం చేత ఆమె నిన్న కామెంట్ చేశారు. అయితే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఎప్పటి నుంచో ఈ గ్యాప్ ఉందన్నారు, కవితకి బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్యాప్ నడుస్తుందన్నారు. ఈ గ్యాప్ అనేది ఆమె జైల్లో ఉన్నప్పుడు వచ్చిందా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో అవకాశాలు దక్కకపోవటం వల్ల ఏర్పడిన గ్యాప్ అంటారు? యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే 2014లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఆమె ఎంపీ అయిన తర్వాత కేటీఆర్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అయ్యారు, హరీష్ రావు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అయ్యారు. వీళ్ళంతా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు. తను ఒక ఎంపీగానే మిగిలిపోయానని తనకు అనిపించింది. నాకున్న సమాచారం మేరకు చాలా మంది మాట్లాడుకునే మాట. అంటే ఎంపీ అంటే రాష్ట్రంలో మంత్రి కాదుగా, ఎంపీ అంటే కేంద్రంలో మంత్రి కావాలి. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం లేదు కదా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో టీఆర్ఎస్ భాగస్వామ్య పక్షం కాదు. సో కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. అప్పుడే 2019 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారట కవిత. మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం, ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములుగా చేరదాం, కేంద్ర మంత్రి నేను అవుతాను అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు కేసీఆర్ చెప్పింది ఏంటి అనేది బయట మాట్లాడుకునే మాట ఏంటంటే, మనం ఇప్పుడు మొన్న 2000 అంటే ముందస్తు ఎన్నికలకి వెళ్ళారు కదా, 2018 ఎన్నికలు సెకండ్ టైం గెలిచి ఉన్నాం, 88 స్థానాలు వచ్చి ఉన్నాయి. సారు కారు 16 నినాదంతో పోతా ఉన్నాం, ఒంటరిగా పోదాం, మనకి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి, ఎన్డీఏ గవర్నమెంట్ మన అవసరం పడిద్ది, ఎందుకంటే వాళ్ళు సొంతంగా మెజార్టీ వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ హితబోధ చేశారట కల్వకుంట్ల కవితకి. అంటే ఆ రోజు ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందాం, ఎన్నికల ముందు వద్దు, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటే మన అవసరం ఎక్కువ కాబట్టి మనకు కావాల్సిన బార్గెనింగ్ చేసుకోవచ్చు అన్నారు. కానీ అనుకోకుండా ఎన్డీఏ గవర్నమెంట్ టీఆర్ఎస్ తో అవసరం లేకుండా సొంత మెజార్టీతో వచ్చింది. అది బీజేపీకే సొంతంగా బలం వచ్చేసింది. పైగా కల్వకుంట్ల కవిత ఎంపీగా ఓడిపోయింది. ఓడగొట్టారా? సరే, ఇక ఓడగొట్టారని ఆమంటది. అప్పటి నుంచి కోపం, ఎందుకంటే నన్ను కేంద్ర మంత్రిగా కాకుండా అడ్డుకోవాలని నన్ను ఓడగొట్టారు. కేసీఆర్ తన అనుచరుల చేత నా ఓటమిని చూశారు, పార్టీలోనే నాకు కుట్రలు జరిగాయి, ఎమ్మెల్యేలే నాకు వ్యతిరేకంగా పనిచేశారు. ఆ రోజు నుంచి ఆ గ్యాప్ ఉంటా ఉంది. రెండోది, రాష్ట్రంలో తనకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎంపీ అనే పేరుతోటి రాష్ట్రంలో ప్రయారిటీ ఇవ్వట్లేదు. నాకేం పదవి అని ఈమె గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లోకి ఏమైనా తీసుకోలేదు. ఏ రకంగా చూసినా రాష్ట్రంలో నాకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో అవకాశం లేకనే ఢిల్లీ వాళ్ళతో కలిసి ఆమె లిక్కర్ పాలసీ విషయంలో అక్కడ తన చేసుకోగల లాబింగ్ చేసుకున్నారు అనేటువంటిది తన అనుచరులు వర్షం కూడా రకంగా చెప్పాలండి. ఇక్కడ అవకాశం ఏమాత్రం ఏమో లేదు. ఇక్కడ దానికి పెద్ద ఎత్తున కబ్జాలు అదో ఇదో జరిగింది కదా రాష్ట్రంలో. వీళ్ళు అధికారంలో వీళ్ళు దోచుకోవడమే కానీ నాకు అవకాశం రావట్లేదు అన్న బాధతో లిక్కర్ స్కామ్ చేశారా? అది మనం కొన్ని ఓపెన్ గా చెప్పలేం కానీ వాస్తవంగా అంటే ఆమె ఏదైతే లిక్కర్ స్కామ్ ఉంది, ఆ లిక్కర్ స్కామ్ ఢిల్లీ పార్కులతో కలిసి ఆమె చేశారు. కానీ ఇక్కడ ఆమె మీద ఎలాంటి ఆరోపణలు, అంటే ఇక్కడ ఏమాత్రం స్కోపు ఆమెకి ఇక్కడ ఇవ్వలేదు అంటుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి కుంభకోణం మీద, ప్రతి అవినీతి మీద ఆరోపణలు ఉంటే ఎవరి మీద ఉంటున్నాయి? అయితే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మీద ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆమెకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వని లేదు అనేటువంటి ఆమె ఓపెన్ గా ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతం నుంచి కూడా. కాబట్టి ఏది ఏమైనా ఆ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ, పంపకాల కాడ వచ్చిన పంచాయతీ ఇది తెగిన దాకా వచ్చింది అనేటువంటిది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోవాలి. ఆమె జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ నన్ను చూడటానికి రాలేదు, నా తండ్రి నన్ను చూడటానికి రాలేదు, నన్ను కొంచెం దూరం పెట్టినటువంటి ఆ భావన ఆమెలో ఉండి, అంటే బీజేపీతో పొత్తు విషయంలో కూడా నా దగ్గర తీసుకొస్తే వద్దని చెప్పాను, ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా జరిగినాయి కదా. అయితే వాస్తవం ఏంటంటే జైలుకి కేసీఆర్ వెళ్ళకపోవడానికి, కవిత అరెస్ట్ అయినప్పుడు పార్టీ పెద్ద ఎత్తున గందరగోళం అంటే బంధుకాలు లేకపోతే ఆందోళనలు చేయకపోవటానికి ఆ రోజు అప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడేదో బయటపడింది కానీ అప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. కవిత తనేదో కోరుకుంటున్నారు, ఆ కోరుకున్న దాన్ని పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కేసీఆర్, కేటీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. తనేదో ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్ కావాలని కోరుకుంటున్నారు.
అది వాళ్ళు తీర్చడానికి చెప్పారు. అప్పుడే కేసీఆర్ కవిత జైల్లో ఉంటే చూడటానికి వెళ్ళలేదని, ఈవెందో పార్టీ పట్టించుకోలేదని. అయితే ఆ టైంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత చేసే ఆరోపణ ఏంటి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలు విలీనం చేద్దామని అనుకున్నారు, దాన్ని నేను వ్యతిరేకించాను అని ఆమె చెప్తుంది. నిజానికి అసలు బయట నిజంగా రాజకీయ వినికిడి ఏంటంటే అసలు బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తుని ప్రపోజ్ చేసిందే కవితని 2019 ఎన్నికల కంటే ముందు. కానీ అదే ప్రపోజల్ మళ్ళీ 2024లో వచ్చింది. 2019 పొత్తు, ఇప్పుడేమో విలీనం కదా. ఈ విలీనం ప్రస్తావన వస్తే నేను వద్దన్నానని చెప్పాడు. విలీనం అనే చర్చ నాకు తెలిసే ఏమీ లేదు కదా, అలా క్రియేట్ చేశారేమో. 2019లో పొత్తు చర్చ ఏమో కవిత అవసరాల కోసం జరిగింది. 2024లో పొత్తు చర్చ ఏమో కేసీఆర్ కేటీఆర్ అవసరాల కోసం జరిగింది. ఇక్కడ కూడా కవిత తను ఫీల్ అవుతోంది. ఎందుకు కేటీఆర్ మీద సిబిఐ వద్దు, కేసీఆర్ మీద సిబిఐ వద్దు. ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్ అని, ఈ ఫార్ములా కార్ రేసింగ్ అని, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఈడీలు రంగంలోకి రావద్దు, వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి వీళ్ళ ప్రధాన శత్రువు. అలానే కేంద్రం కూడా రేవంత్ రెడ్డితో కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి వీళ్ళ మీద పడ్డాయి అనుకో, వీళ్ళకి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి కదా, జైలుకి వెళ్లాల్సి వచ్చింది కదా. కాబట్టి వీళ్ళు 2024లో బీజేపీతో లోపాయికార ఒప్పందాన్ని చేసుకున్న మాట వాస్తవం. ఆ ఒప్పందంలో వీళ్ళు ఏం డిమాండ్ పెట్టారు, వాళ్ళు ఏంటి కొప్పుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి లోపాయికార ఒప్పందం మాట చేసుకున్న మాట రాజకీయాలు బహిరంగ రహస్యం అబ్బా. నేను చెప్తున్నాను, 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీట్ ఎందుకు రాదా, ఎంపీ సీటు. ఇప్పుడు 9.5 ఏళ్ళ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు దాదాపు 39 మందికి ఎమ్మెల్యేలు గెలిచారు. 39 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి ఒక్క ఎంపీ సీట్ రాదా? కనీసం కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి అన్న రాదా? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కదా. అవును, రాజకీయాలు వచ్చినప్పుడు ఎందుకు రాలే? అక్కడ బీజేపీ ఎందుకని గెలిచింది? బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు వచ్చిన పార్టీకి 8 పార్లమెంట్ స్థానాలు ఎట్లా రాగిరినాయి? 39 అసెంబ్లీ స్థానాలు వచ్చినటువంటి పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం ఎందుకని రాలే? అంటే క్లియర్ కట్ అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ తన ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా బీజేపీ షిఫ్ట్ చేసింది. తన క్యాడర్ మొత్తాన్ని గ్రౌండ్ వదిలేసింది. గ్రౌండ్ వదిలేయటం వల్ల బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు బలపడింది. బీజేపీ కూడా కావాల్సింది ఏంది, కొద్దిగా నార్త్లో బలం తగ్గేటట్టు ఉంది, సౌత్లో బలం కావాలి, ఆంధ్రాలో పొత్తు ఉంది, తెలంగాణలో అఫీషియల్ పొత్తు లేదు, ఇండైరెక్ట్ కోఆపరేషన్ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేస్తామంటున్నారు కదా, తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వాస్తవం బీజేపీకి ఉన్న అలవాటు ఏంది, కొంతమంది డైరెక్ట్ పొత్తుని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో ఇండైరెక్ట్ పొత్తును కూడా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో చూడు, టీడీపీతో అఫీషియల్ పొత్తు, వైసీపీతో అనఫీషియల్ పొత్తు. ఇక్కడ కూడా అంతే, బీఆర్ఎస్ తను కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆ కోఆపరేషన్ని బీజేపీ వాడుకుంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు, తెలంగాణలో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాడేసుకుంది బీజేపీ. ఎందుకంటే 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయదా? ఎందుకు? బీజేపీ కోసం పోటీ చేయదా? ఎందుకు? ఈ సిబిఐ ఈడీ నుంచి రక్షించుకోవడం కోసం. అది ఇదే కల్వకుంట్ల కవిత చేస్తున్న వాదన కూడా. అదే ఈ వాదనలో కవిత చేయటం కొంత అర్థం లేదేమో, కానీ వాదనలో మాత్రం నిజం ఉంది. కానీ ఇప్పుడు ఏదేమైనా తెగేదాకా వచ్చింది, తెగిపోయింది. ఇక ఎవరి దారి వాళ్ళది. ఇప్పుడు ఈ కొత్త పార్టీ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు? ఆమె ఏమన్నా సక్సెస్ అయ్యే ఛాయలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? అంటే నేను అనుకోవటం ఆ వెనకాల ఒక హస్తం ఉందేమో అనుకుంటున్నాను. హస్తం అంటే హస్తం పార్టీ మోస్ట్లీ అనుకుంటున్నాను నేనైతే. అంటే వెనకాల హస్తం కూడా రేవంత్ హస్తమా? రేవంత్ హస్తమే కావచ్చు అనేది. కాకపోతే ఆమె రాజకీయంగా క్లిక్ అవుద్ది లేదు అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ వాస్తవంగా తనకు రాజకీయంగా అవకాశం లేదు. వాస్తవానికి ఆమె బీఆర్ఎస్ ఓట్లు చీలిక ప్రధాన ఉద్దేశమా రేవంత్? ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఎలాగైతే షర్మిల జగన్ దెబ్బతీయటానికి మనకు వచ్చిందో, కేటీఆర్ ని దెబ్బతీయటానికి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయటానికి కల్వకుంట్ల కవిత ఆయుధంగా పనికి వచ్చిందేమో తప్ప తనకి రాజకీయంగా ఏదో క్లిక్ అవుద్ది, రాజకీయంగా తనకి ఏదో బాగుంటది అనేది నేను అనుకోను. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి విడిపోయి ఒక హరీష్ రావు తప్ప వేరే వాళ్ళు ఎవరు పార్టీ కొత్తగా పార్టీ పెట్టినా అంత క్లిక్ అయ్యే అవకాశం లేదు. ఓకే, కాబట్టి కవితకి కొంత క్రెడిబిలిటీ సమస్య. అందులో ఆమె వరుసగా 2019 ఎన్నికల్లో ఓడిపోయింది కదా, జైలుకి మన లిక్కర్ స్కామ్ లో కూడా జైలుకి వెళ్ళి వచ్చింది కదా. కాబట్టి ఆమెకి క్రెడిబిలిటీ సమస్య ఉంది. ఆమె ఏం చెప్పినా కానీ జనంలోకి వెళ్ళి ఈ బహుజనవాదం అని చెప్పినా, మహిళలకు సంబంధించిన ప్రస్తావన అంటే ఏ వాదం చెప్పినా సరే చెప్పేది కవిత కాబట్టి నమ్మరు. ఆ వాదాలు నిజమే. బహుజనులకి న్యాయం జరగాలి, తెలంగాణలో జరగలేదు అన్నది వాస్తవం. బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది వాస్తవం, పెరిగిన జనాభా ఆధారంగా. తర్వాత తెలంగాణ వాదులకు ఇంపార్టెన్స్ పెరగాలన్నది వాస్తవం. రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగాలి అనేది కూడా వాస్తవం. కానీ మరి ఇదే కల్వకుంట్ల కవిత 2014లో కేసీఆర్ మొట్టమొదటి క్యాబినెట్ లో ఒక్క మహిళ కూడా లేనప్పుడు ఎందుకు మాట్లాడలే? ఓకే, తర్వాత బీసీలకు 42% గురించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు కల్వకుంట్ల కవిత పోరాటం చేయలే? అంటే ఇవన్నీ కూడా కవిత సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి
ఈ వాస్తవాలు కవిత మాట్లాడినప్పటికీ కూడా కవిత మాట్లాడటం వల్ల వీటి అంటే ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని నువ్వు అప్పుడేం చేసావు ఇప్పుడేం చేసావు రాజకీయ అంటే నాయకులు అంటే వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు అంటే చేస్తారు కామన్ గా. రాజకీయ ప్రత్యర్థులు చేసేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, అది నీకు క్రెడిబిలిటీ ఉంటే వింటారు, క్రెడిబిలిటీ లేనప్పుడు ఏం వింటారు? కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష తెలంగాణ రాజకీయాలు కొంత దూరంగా ఉంటున్నారు చాలా కాలంగా, అంటే జనాలతో కనెక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. ఓకే, తెలంగాణ ఉద్యమం అప్పుడు వేరు, కానీ తర్వాత కాలంలో కొంత జనాలకి కనెక్టివిటీ తగ్గింది. ఇప్పుడు ఆవిడ వచ్చి జనాల దగ్గర ఏ ప్రయత్నం ఇప్పుడు కవిత అభిమానులు కావచ్చు, జాగృతి పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఒక మాట చెప్తా ఉంటారు, ఏదన్నా కవిత అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు, కొంచెం మొండి పట్టుదల, కేసీఆర్ ఉన్నటువంటి ఆ స్వభావం ఈమెకి అబ్బింది అని చెప్పి ఆయన ఆమె అభిమానులు ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు చెప్పింది మొండి పట్టుదల ఉన్నమాట వాస్తవం. ఆ మొండి పట్టుదలతో కొంత సుదీర్ఘ కాలం రాజకీయాలు చేస్తే మళ్ళా క్రెడిబిలిటీని సంపాదించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ రోజుకి ఈ రోజు తనకేదో అవకాశం ఉందైతే నేను అనుకోను. తను కేసీఆర్ని కాకపోవచ్చు కానీ కేటీఆర్ని, హరీష్ రావుని, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి మనకు వచ్చింది తప్ప తనకి పొలిటికల్గా ఏదో ఇంపార్టెన్స్ ఇప్పటికీ ప్రస్తుతం అయితే నేను అనుకోను. కానీ కొంతకాలం వెయిట్ చేస్తే మాత్రం తన మాటలకి వ్యాలిటీ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్.